ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలాంటి సిచ్యువేషన్ లో నీకు మిథునికి పెళ్లి చేశామో నీకు తెలీదారా? ఆ టైంలో నిన్ను ఫోర్స్ చేయకపోయుంటే ముఖర్జీ వాళ్ళు నీ మీద కేసు పెట్టుండేవాళ్ళు. మన ఫ్యామిలీ అంతా కోర్టుకు వెళ్లాల్సి వచ్చేది. ఆ న్యూస్ మీడియాలో వచ్చి మన పరువు గౌరవం అన్ని మంటగలిసిపోయేవి. నువ్వు చేసిన ఒక్క తప్పు వల్ల లైఫ్లో మన ఫ్యామిలీ తల దించుకోవాల్సి వచ్చేది. ఒప్పుకుంటాను పిన్ని, నా వల్లే ఇదంతా జరిగింది. అందుకే మిథునతో వెళ్ళను అన్నాను, సీతని ఇంటికి తెచ్చుకుంటాను అన్నాను. ఇప్పుడు నేను సీతకి ఏం సమాధానం చెప్పాలి? నన్నే నమ్ముకున్న సీతకి నేను అన్యాయం చేశాను కదా. ఒకప్పుడు సీత తప్పు చేసిందని తనని ఇంట్లో నుంచి పంపించేశాను. ఇప్పుడు సీతకి తెలియకుండా మిథున మెడలో తాళి కట్టి నేనే తప్పు చేశాను. నా తప్పుకి నేను ఏ శిక్ష వేసుకోవాలి? మిథునతో పెళ్లి జరిగి ఆల్రెడీ నీకు శిక్ష పడింది రామ్. ఇది నీకు జీవితకాలపు శిక్ష. అందుకే నాలో నేను కుమిలిపోతున్నాను మావయ్య. ఒకరే రాముడు, ఒకరే సీత అనుకున్న మేము, మా ప్రేమ, మా పెళ్లి అన్నీ ఇప్పుడు అబద్ధాలయ్యాయి. నా మీద సీత పెట్టుకున్న నమ్మకం, పెంచుకున్న ఆశలు అన్నీ బొమ్మయ్యాయి. ఏ భర్త, ఏ భార్యకి చెయ్యని ద్రోహం నేను సీతకి చేశాను. నువ్వు మరీ అంత ఫీల్ అవ్వక్కర్లేదు రామ్. సీత సరిగ్గా ఉండుంటే తను నీకు దూరం అయ్యేదా? పిన్నే, అవును రామ్, సీత మహావదిన మీద హత్యా ప్రయత్నం చేసింది. పెద్ద వదిన హత్య విషయంలో కూడా సీత మీద అనుమానం ఉంది. అలాంటి సీత కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అవన్నీ మీరు సీత మీద చేస్తున్న ఆరోపణలు మాత్రమే. ఆ నిందలు నిజాలు కావు. తను తప్పు చెయ్యలేదు అని సీత ఇప్పటి వరకు నిరూపించుకోలేదు, ఎప్పటికీ నిరూపించుకోలేదు కూడా. సీత తప్పు చేసిందో ఒప్పు చేసిందో, నేనైతే తప్పు చేశాను పిన్ని. సీతకి జరిగిన అన్యాయానికి నేను సమాధానం చెప్పి తీరాలి. అలా అయితే నేను మహా వెళ్ళి సీతతో మాట్లాడతాం రామ్. జరిగిన విషయం చెప్తాము. అవును రామ్, సీతని మేము కన్విన్స్ చేస్తాం. నీకు సీతతో మాట రాకుండా చేస్తాం. నేను చేసిన తప్పుకి మీరెందుకు సంజాయిషి ఇవ్వాలి పిన్ని? నేనే సీత దగ్గరికి వెళ్తాను. వాళ్ళనే వెళ్ళనివ్వు రామ్. నీకు మిథునకు బలవంతంగా పెళ్లి చేసింది వాళ్లే కదా. రామ్ తప్పు చేశాడు, మేం న్యాయం చేశాం. అందులో మా తప్పే ఉందన్నయ్యా? తప్పు నాదే పిన్ని. సీతకి నేనే సమాధానం చెప్పాలి. సీత భర్తగా అది నా బాధ్యత. సీత దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.